శ్రీ వెంకటరమణ స్వామి గోవింద, గోపాలకృష్ణ గోవింద, నారాయణ హరి గోవింద. 30 సంవత్సరాల కిందట ఇదే హాలులో కూర్చొని ఈ పాట రాశారు. పాలయ గోవింద, శేషాచలపతి గోవింద. అప్పటి నుంచి టీటీడీ మేనేజ్మెంట్ వాళ్ళు, దేవస్థానం వారు, మన విభీషణ్ శర్మ గారు పిలుస్తూనే ఉన్నారు. కానీ ఆ వెంకటరమణ స్వామి దత్తుడి కృప ఈరోజు కలిగింది రావటానికి ఇక్కడికి. మొత్తం ప్రపంచమంతా చుడుతున్నారు, మీకు తెలుసు. ఒక్కొక్క రోజు ఇచ్చిన ఎన్ని ఏళ్ళైనా ఎన్ని సంవత్సరాలైనా చాలదు. ఇంకా మిగిలిపోయాయి కొన్ని క్షేత్రాలు. వెళుతూనే ఉన్నారు, తిరుగుతూనే ఉన్నారు. కాళ్లకు చక్రాలు కట్టుకున్నట్టు చక్రాలే ఉన్నాయి కాళ్లలో, తిరుగుతూనే ఉన్నారు. ఈరోజు వెంకటరమణ స్వామి దర్శనానికి రావటం మహద్భాగ్యం. వెస్టిండీస్ పాతాళ లోకంలో ఉండేటువంటి, అంటే మన భూమికి కింద భాగంలో ఉండేటువంటి భూమికి వెళ్ళి అక్కడి నుంచి మన భూమి పైన ఉండేటువంటి బద్రీనాథ్కు కూడా వెళ్ళటం జరిగింది ఈ 15 రోజుల లోపల. ఈ 15 రోజుల లోపల 3-4 ఖండాలు తిరగటం జరిగింది. చాలా విశేషంగా తిరగటం, బరబర తిరగటం. ఆకాశంలోనే స్వామీజీ యొక్క జీవనం ఎక్కువ. మొన్న లెక్క పెడుతూనే ఆకాశంలోనే ఎక్కువ ఉన్నట్టుగా ఉంది. మన ఈ భూమిలో ఉండేదానికన్నా ఆకాశంలో ఎక్కువ గంటలు ఉన్నారు అని మొన్న తేలింది. ఒక సైంటిస్టు లెక్క వేశాడు, ఎన్నేళ్ల నుంచి స్వామీజీ పైన తిరుగుతున్నారు అని చెప్పేసి. అట్లా అయిపోయింది మన యొక్క ఈ అవతారం. సంతోషం, చాలా సంతోషం. రాను రాను 60 ఏళ్ళకంతా నిలిపేసి వెళ్ళిపోదాం. హిమాలయం దగ్గర ఉండేటువంటి హరిద్వారంలో చాలా అద్భుతమైనటువంటి ఆశ్రమం భద్రకాళి పీఠం, అక్కడ ఉండిపోదాం అనుకున్నా. 60 ఏళ్లకు చాలా శరీరం కూడా శిథిలం అయిపోయింది, బాగాలేదు. అక్కడ ఉండిపోదాం, అక్కడి నుంచి అందరికీ అనుగ్రహం ఇస్తాం అని దత్తుడి యొక్క ఆజ్ఞ కోసం బయలుదేరాను. ఆ రోజు నుంచి 60 ఏళ్ల నుంచి స్పీడ్ ఎక్కువ అందుకుంది స్పీడు. 60 ఏళ్లకు పూర్ణ ఆయస్సు అంటారు. 60 ఏళ్లకంతా నిలిచిపోతుందని మన మేనేజ్మెంట్ వాళ్ళు కూడా, దత్తపీఠం వాళ్ళు కూడా అందరూ రెడీ చేసుకున్నారు. అన్ని ట్రస్టులు ఎన్నున్నాయో 42-43 ట్రస్టులకు, అన్ని ట్రస్టులకు రాజీనామా చేసేసాను. అక్కర్లేదు, అంత బాలస్వామి చూసుకుంటారు, ఆయన్ని ప్రెసిడెంట్ చేశాను. నేను దేనికి ప్రెసిడెంట్ కాని, ఇప్పుడు భక్తికి మాత్రమే ప్రెసిడెంట్ అంతే. మిగతా వ్యవహారాలంతా ఆయన చూసుకుంటాడు అని 60 ఏళ్లకు చేయటం, 70 ఏళ్లకు పూర్తిగా ఆయనకు ముద్ర ఇచ్చేశాను. నువ్వు చూసుకోవని చెప్పి. దానికి ఆయనకు కావలసినటువంటి పరివారాన్ని కూడా అందించి, కావలసిన విద్యను అందించి, కావలసిన బుద్ధిను అందించి, అనుగ్రహించి 70 ఏళ్లకు 60వ సంవత్సరం నుంచి స్పీడ్ ఎక్కువైపోయింది. 70 అయిన తర్వాత డబల్ స్పీడ్ అయిపోయింది.